హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. బాదాం ముందు వాటర్లో సోక్ చేసుకోవాలి 10-15 మినిట్స్. తర్వాత ఇలా పీల్ తీస్తే అన్నీ ఈజీగా వెళ్ళిపోతుంటాయి. ఇలా కాటన్ క్లాత్లో వేసుకొని డ్రై చేసుకుందాము. డ్రై అయ్యాక ఫ్రై చేసి కొద్దిగా పౌడర్ చేసుకుంటే చాలు. సో ఇవంతా డ్రై అయ్యాక ఇలా అయ్యాయన్నమాట. కొద్దిగా మనము ఫ్రై చేసుకుందాము, రోస్ట్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో లైట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఎలా అంటే ఇట్లా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి, అట్లా ఫ్రై చేసుకోవాలి. అదే దాంట్లో కొద్దిగా మఖానా కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి రెండు ఫ్రై చేసుకొని చల్లారినాక పౌడర్ పట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా క్రంచీగా అయిపోయాయి అన్నమాట. ఇవి కొద్దిసేపు చల్లగా అయినాక ఇందులో ఇలాచీస్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. షుగర్ ఏంటంటే మనం మిల్క్లో సపరేట్గా మిల్క్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లోనే షుగర్ అవసరం లేదు. ఇందులో ఒక 4 ఇలాచీస్ వేస్తున్నాను. ఇంకా గ్రైండ్ చేసేసుకుందాము. గాయస్, ఇది ఫైనల్ అనమాట. ఇంత పేస్ట్, ఇంత పౌడర్ లాగా పట్టేసుకోవాలి. నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను, లైట్గా, ఆ పించ్ ఆఫ్ పసుపు అనుకోండి. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా సపరేట్గా మిల్క్లో వేసుకోండి. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే, మీరు మీ బేబీకి ఎంత క్వాంటిటీ మిల్క్ ఇస్తారో అందులో ఒక 1/2 స్పూన్ ఆఫ్ ఇది పౌడర్ వేసేసుకొని కొద్దిగా పాలు మరిగిపెట్టుకొని ఆ తర్వాత చల్లారినాక తాపిస్తే బెటర్ అనమాట. సో ఇది బాదం అండ్ మఖానా, ఇలాచీ 3 ఐటమ్స్ కలిపి చేశాను. బేబీస్కి చాలా హెల్దీ.